నెల్లూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆపరేషన్ సింధూర్ తిరంగా యాత్రలో ఉత్సాహంగా కదిలాయి. ఈ యాత్రలో పాల్గొన్న కోటంరెడ్డి గిద్దరెడ్డి దేశభక్తి నినాదాలతో హోరెత్తించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటాన్ని ఆయన ప్రశంసించారు. ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు నెల్లూరు నియోజకవర్గ కూటమి నాయకులు మరియు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తరపున సంతాపం తెలిపారు. ఏదైతే ఇటీవల కాశ్మీర్లో ఉగ్రవాదుల చర్య మీద గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రపంచం గర్వించేలాగా ఉగ్రవాద మూకని మట్టు పెట్టడం కూడా మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన కుటుంబాలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూటమి నాయకులు అదేవిధంగా శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి పక్షాన వారికి సానుభూతి తెలియజేస్తూ ఉగ్రవాదుల వ్యతిరేక ఏదైతే చర్యలు చేపడుతున్నారో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా భారతదేశ ప్రభుత్వానికి మరియు ముఖ్యంగా నిరంతరం మనం ఈ విధంగా ఉన్నామంటే కారణమైన సైనికుల సోదరులకి సంఘీభావంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైతే నారా లోకేష్ గారిని పిలిపించారో దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు సమక్షంలో ఈరోజు ఈ తిరంగా యాత్రని మనం సంఘీభావంగా చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి చర్యలకు ఏది ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ దేశం కానీ ఏదైనా పాల్పడినా ఖచ్చితంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే ముందు నిలబెట్టగల శక్తి సామర్థ్యం ఈరోజు ప్రపంచంలోనే ఒక శక్తివంత నాయకుడిగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అటు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం కానీ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా వారికి సంఘీభావంగా అండగా వారు ఏమి చేసినా చర్యలకి అండగా ఉంటారని ఇటువంటి చర్యల్ని ఖండిస్తూ భారతదేశం ఎప్పుడు వెనకడు సైనికులకు వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకుంటూ వాళ్ళకి అండగా ఉంటూ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆపరేషన్ సింధూరు సంబంధించి ఒక ర్యాలీ తీయడం జరిగింది. ఏదైతే పాకిస్తాన్ ముష్కరులు భారత ముద్దు బిడ్డల్ని అన్యాయంగా చంపినారో వాటిని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చర్య ఈరోజు యావత్తు భారతదేశమే కాకుండా కొన్ని దేశాలు కూడా చూస్తాం. అయితే ఈ యొక్క కార్యక్రమం ఏదైతే పాకిస్తాన్ ముష్కరులు చేసినటువంటి దాడిపై భారత ప్రభుత్వం సైనికుల ద్వారా వాళ్ళ స్థావరాలన్నీ ముట్టుబెట్టడం భారతదేశం మొత్తం హర్షించదగ్గ విషయం. అయితే ప్రతి దేశానికి కూడా ఇదొక సూచికిస్తూ ఇవ్వడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంపై ఏ దేశం కన్నెత్తి చూసినా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. అయితే పాకిస్తాన్ ముష్కరులు ఏదైతే చేశారో వాళ్ళకి తిప్పికొట్టడంలో భారతదేశ సైనికులు కానివ్వండి ప్రజలు కానివ్వండి అందరూ ఈ యొక్క విషయాన్ని గర్విస్తూ మరొకసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన ఏదైతే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరి పేరు ధన్యవాదాలు.